పగతో చంపే ఫ్యామిలీని చూసుంటారు, కానీ అతి మర్యాదతో చంపే ఫ్యామిలీని చూసారా? ఇప్పుడు చూడండి. లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ అండ్ స్టీవ్. వస్తున్నానండి. ఎక్కడ తగలడ్డారే? ఏమండి, ఏమిటి? మన ఇంటికి అతిథి వచ్చి చాలా కాలం అయిందండి. సరే నువ్వు ముందు ఇంట్లో వెళ్ళి పని చూడు, ఏం కావాలో చూడు, వస్తారని చెప్తున్నా కదా. సరే సరే. ఏమిటండి ఆలోచిస్తున్నారు? నా పేరు మర్యాద రామన్న, దాని పేరు మర్యాద రమణమ్మ. మా ఫ్యామిలీకి అతిథులు అంటే చాలండి, పడి చచ్చిపోతాం. ఎందుకంటే అతిథి దేవో భవ అన్నారు. అంటే అతిథి దేవుడికైనా ఎక్కువైన భావతో సమానం అని చెప్పని అన్నారు మాట పెద్దలు. సో అందుకే మనం అతిథిని ప్రేమించాలి. అతిథులు వచ్చామంటే మా మర్యాదలు మామూలుగా ఉండవండి. మరి ఏమన్నా మర్యాదలు తక్కువ అయితే మీరు తర్వాత మాట్లాడొచ్చు. ఇవాళ బుధవారం, అందులోని ప్రైమ్ టైము 9:30. గ్యారెంటీగా ఎవరో ఒకరు వస్తుంటారులేండి. ఏమిటయ్యా నువ్వు ఇంట్లోకి వచ్చేలాగా డాన్సులు కడుతున్నావు? పక్కింట్లో చంటి గారేనండి. ఓ చంటి గారి బంధువా నువ్వు? అవునండి. ఆయన బయటికి వెళ్ళారు, మీరు మా ఇంటికి రండి. ఏమే మన ఇంటికి అతిథి వచ్చారే? ఏంటి మన ఇంటికి అతిథి వచ్చారా? రావే బుచ్చికి. ఎక్కడా? అతిథి అంటే అతిథి సినిమాలో మహేష్ బాబులా ఉంటాడు అనుకున్నాను. ఈడేంటి వినాయకుడి సినిమాలో కృష్ణుడిలా ఉన్నాడు. ఓన్లీ ప్రయాణం బాగా చేసి వచ్చినారు. బ్రష్ ఏమైనా చేశారా? చేయలేదండి. మన అతిథి బ్రష్ చేయలేదంటే? మా ఇంటికి అతిథి వస్తే ప్రతిదీ మేమే శుభ్రం చేస్తావు. అవునండి, ప్రతిది ప్రతిది. ఎండనపడి వచ్చారు, కొంత టీగి ఏమనుంటే తీసుకురావద్దు. క్షణంలో తీసుకొస్తారండి. ఎందుకండి? అయ్యో భలేవారే, మీరు చంటి గారి బంధువు అంటే మాకు బంధువే. మీరు టీ దాకా వెళ్ళాల్సిందే. సరేనండి. ఇగోండి అన్నయ్య గారు టీ. థ్యాంక్స్ అమ్మా. తాగండి. ఎలాగుందో? బాగుందండి. మా ఇంట్లో మా ఆవిడ చేస్తాను కాఫీ సుజాతని ఎరగొడేస్తుందండి. ఏమే మనసు ఏమన్నారు తెలుసా? ఆవిడ కాఫీ అద్భుతంగా పెడతాదంట, నువ్వు వెళ్ళి ప్రయోగించు. నాకన్నా బాగా చేస్తుందా? మళ్ళీ కాఫీ పట్టుకొస్తాను. ఇప్పుడే టీ తాగాను కదా. పర్లేదండి, మీ ఆవిడ కానీ మా ఆవిడ గ్రేట్, కాఫీ బాగా చేస్తా. తాగండి మీరు. మీరు మా అతిథి. ఎందుకంటే టీ తాగాను. అతిథి ఏవో గారు వద్దండి. మీరు తాగాలి. ఎలాగుందో? మా ఆవిడదే బాగుంటుందండి. సరే ఓకే. ఎండనపడి వచ్చారు, అలిసిపోయినట్టున్నారు బాగా. బయటికి వెళ్తానండి. దేనికి? వేడి చేసిందా ఏంటి? బాగా వేడి చేస్తుందండి ఒళ్ళంతా. చెప్పండి. అతిథికి వేడి. అయ్యో కూర్చోండి, మీరు అలా అలా వెళ్ళిపోతారు. అతిథికి వేడి చేసిందంట, కాస్త మజ్జిగ తీసుకొని రావే. తప్పకుండా అండి, తప్పకుండా తీసుకొస్తా. కాదండి, టీ తాగాను, కాఫీ తాగాను. అయ్యో అతిథి దేవో భవ, అతిథి దేవుడి కన్నా ఎక్కువైన భావంతో సమానం, అది మ్యాటర్. ఓకే మీరు తాగాలి. ఇగోండి మజ్జిగ, కొంచెం చల్లబడండి. వద్దండి. అయ్యో తాగండి. మీరు తాగుతారా, నన్ను పురుగుల మంది తాగమంటారా? ఏమైందండి? వస్తే పింజారి, టైం 9 అయింది, టిఫిన్ పట్టవా అతిథికి? నన్ను క్షమించండి అన్నయ్య గారు, కొంచెం టిఫిన్ లేట్ అయింది. క్షమించండి. అబ్బా కొట్టుకుని చాలే, ముందే టిఫిన్ తీసుకురా. అతి దేవోభావ అన్నారండి, కానీ అతి చావోభావ అనలేదు. లేదండి, మీరు అలాంటి ఏ ఫీల్ అవద్దు. మీరు హ్యాపీగా తినండి, బేషుగ్గా ఉండండి. పర్లేదండి. తీసుకోండి. వద్దండి. మీరు తింటారా తినరా? తినండి. ఒరే తమ్ముడు, ఒరే మన ఇంటికి అతిథి వచ్చారా? నమస్కారం అతిథి గారు. ఆయన టిఫిన్ తిన్నట్లురా పింజారి విధవా. ఒరే తమ్ముడు, మన ఇంటికి వచ్చి టిఫిన్ చేయకుండా బయటికి వెళ్తే మన పరువు ఏమైనా ఉంటుందా? అమ్మో, పరువు మొత్తం పోతుంది. అతిథి గారు తినండి ప్లీజ్. వద్దండి. తినండి. వద్దండి. తినండి. వద్దండి. తింటారా తినరా? తినండి. 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 తింటారా తినరా? తినండి. ఏమండి మా తమ్ముడు పోయాడండి. పోతే పింజారి విధవా, మా అతిథి ఇంపార్టెంట్. అతిథి సేవ బావా. అంతే. పూరి వేసుకోండి. పూరి తినండి. ఆ పూరి తింటారా తినరా? మీరు పూరి తింటారా తినరా? వద్దండి. మీరు పూరి తింటారా, నువ్వు కోసుకోమంటారా? పూరి తినాలి. చెప్పండి మీ ఆవిడకి, హాస్పిటల్ తీసుకెళ్ళండి. పోతే పోయిందండి రక్తం. వెదవది 4 ద్రాక్ష పళ్ళు తింటే మళ్ళీ ఆటోమేటిక్ వస్తుంది. ద్రాక్ష పళ్ళు అంటే గుర్తొచ్చిన పలహారాలు తేవా అతిథికి. అన్నయ్య గారు పలహారాలు వద్దండి. తినండి. తినాలి. మీరు తింటారా తినరా? వద్దండి, కడుపులో అయిపోయిందండి. మీరు తింటారా తినరా? బాత్రూమ్ ఎక్కడ? మీరు తింటారా తినరా? తినండి తినండి.
పాప ఊపిరి అందట్లేనట్లుంది, అరగలేదా? సరిగ్గా అరగలేదంటే ఏం చేద్దాం? అరటిపండు తీసుకురావా? మీరు అట్టుపండి తినరా? తినండి తినండి. వద్దండి. తినరా? మీరు తినరు, తినండి. మీరు తింటారు. నేను హాస్పిటల్ తీసుకురండి. ప్లీజ్ అని మీరు దండం పెడతానండి. అయ్యో, మీరు అలా అనొద్దు. ఒసేయ్, ఆ, టైం 12 అవుతుంది, భోజనం పెట్టాలా మన అతిథికి? నన్ను క్షమించండి. వెళ్ళి తీసుకొని రా. అలాగే ఒక్క నిమిషం. చచ్చిపోద్దండి అండి. ఏమండి, మా ఇంటికి వచ్చి మీరు కాఫీ తాగారు, టీ తాగారు, మజ్జిగ తాగారు, టిఫిన్ తిన్నారు, పళ్ళు తిన్నారు, భోజనం చేయరా? నా ప్రాణం పోయే లోపల మీకు అన్నం పెడతా. వద్దండి. తినండి తినండి. కొంచెం సాంబార్ వేసుకోండి అని గారు. మీరు ఆ సాంబార్ వేసుకోకపోతే తిట్టానమ్మా. తినండి. ఆ అప్పడం కూడా వేసుకోండి, ఉప్పుదా? వేసుకోండి. మాకు ప్రాణాలు పోయినా పర్లా, అతిథులు బాగుండాలి. అదే పోయింది అదోది. ఆవకాయ తిన్నారా? అదే పోయిందంటే అతిథి ముఖ్యం మాకు. అంటే దేవుడి దగ్గర పంపించారు కదా. మీరే అయ్యో బాబు, ఏమిటి మజ్జిగ తెమ్మంటారా మళ్ళీ? ఇప్పుడు మంచిగా చదువుతానండి. ఓ, మర్చిపోయి, కరెక్టే, లంచ్ టైం అయిపోయింది కదా. అంటే ఇప్పుడు స్నాక్స్ తినాలి మీరు. ఒక్క నిమిషం ఆగండి. సైట్ చూసి కూడా పెడతానండి. మీరు తింటారా తినరా? తినకపోతే నేను కోసుకుంటా మళ్ళీ. తినండి. ఏమండి, ఇగో చాకు. థ్యాంక్ యూ. తింటారా తినరా? తింటారా తినరా? ఇంకేం తెమ్మంటారా? ఏమైందండి? అతిథి సాటిస్ఫై పోయారు, అదే సాటిస్ఫై అయ్యి పోయాడు. అయ్యో, మొత్తం మొదటిసారిగా మా ఇంటికి ఒక పోలీస్ గెస్ట్ వచ్చారు. రండి కూర్చోండి. అందరూ వచ్చారు. నేను కూర్చోడానికి రాలేదు ఇక్కడికి, ఏమిటండి? ఏమైంది? ఇన్వెస్టిగేషన్కి వచ్చి. ఏమిటండి ఇన్వెస్టిగేషన్? మీ ఇంటికి వచ్చిన వాళ్ళు వస్తున్నారంట, బయటికి వెళ్ళట్లేదంట. కంప్లైంట్ వచ్చింది, ఒకసారి మీ ఇల్లంతా నేను చెక్ చేయాలా? ఏంటో వీళ్ళందరూ ఇక్కడ? అయ్యో, వాళ్ళందరూ కూడా మా చుట్టాలండి. చుట్టాలా? అవునండి. వీళ్ళందరూ చచ్చిపోయారు కదా ఇక్కడ. చచ్చిపోయిన వాళ్ళు ప్రేమానురాగాలు ఎక్కువ కలిపి పడుకున్నారు. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో ఇప్పుడే తేల్చాలి. నేరస్తులు ఎవడో ఇప్పుడే తేల్చుకుంటా. ఏమన్నారు? కరివేపాకు. కరివేపాకు. కరివేపాకు అంటే గుర్తొచ్చింది, మంచి తాళం వేసి పులిహార చేసుకొస్తారు. కూర్చోండి మీరు. అంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అడ్డదిడ్డంగా తిండి పెట్టి చంపేస్తున్నారనమాట. లేదు లేదండి, వద్దు, నాకు ఆ కాఫీ తాగండి. తాగను, నాకు పడదు. మజ్జిగ తాగండి. తాగనని మీరు చెప్పాను. తాగుతారు తాగరా? తాగనని చెప్పాను. టిఫిన్ చేస్తారు చేయరా? ఇప్పుడే చేసి వచ్చానురా. ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చానురా. అట్లీస్ట్ మంచి నీళ్ళు తాగరా రే? వద్దురా, ఆపరా. రేయ్, కొంచెం రే, ఏదైనా తినరా? ఇంటి దగ్గర రా. ఏయ్! ఇలా పుట్టి తీసుకున్నాడు బాబాయ్. ఎక్కడుంటే నా మీద కేసు. రేయ్, ఎందుకన్నా మంచిది, అర్జెంట్ వెళ్ళిపోవాలి. నా మీద కేసు పెడతారు. నాగబాబు సార్, చాలా బాగా చేసావు. గెటప్ బాగుంది అసలు. ఫస్ట్ పాయింట్, ఫుడ్ పెట్టి చంపేస్తారా అనే మాట సరదాగా అనుకునే మాట విజువల్గా బాగా చేసి చూపించారు. ముగ్గురు బాగా చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయాలి చచ్చిపోతారండి. ఎందుకు తింటారా తినరా అని చెప్పి కోసేసుకుంటుంటే ఏంటిది చాలా బాగా చేశారు అనిపించింది. గుడ్. రోజా గారు, ట్రీట్మెంట్ కావాలా? సేవ చాలా బాగుంది అసలు. గెటప్ సూపర్ గా ఉంది తెలుసా. మీరేంటి అసలు బాటిల్ ఇంచి పొడిచేవాళ్ళలాగా వచ్చేసి మీరే పొడుచుకునేసారు. కానీ మధ్యలో బిస్కెట్, వాళ్ళ ఆవిడ టీ బాగుందంట, కాఫీ బాగుందంట. వాళ్ళ ఆవిడ వాళ్ళ అత్తగారు అందరూ వచ్చారు, అందుకే ఓవర్ యాక్షన్ ఇక్కడ వాళ్ళ ముందు. అవునా? రామ్ ప్రసాద్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చింది మేడం.
అరుణ. ఓకే, మరి జబర్దస్త్ లో మీ వారు ఎక్కువగా లేడీ గెటప్ వేస్తారు కదా, మీ ఫ్రెండ్స్ అంతా ఏడిపించరా? అయినా చేస్తూ చేస్తూ అమ్మాయి వేషంలోనే అందంగా కనిపిస్తున్నారు. సో నెక్స్ట్ నుంచి చీరలు కొనిచ్చేయండి. వాక్య సార్. ఓకే, మరి జబర్దస్త్ చూస్తారా? మిస్ కాకుండా వెంటనే. ఏమనిపిస్తుంది సుధీర్ని చూస్తే? చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇదవుతాడని. సో మేము ఎందుకు అంత నవ్వుతాం ఇప్పుడు అర్థమైందా? థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ.